ఫ్రెండ్స్, మీరు ఆలోచించారా, మనిషి అనేవాడు లేనప్పుడు ఈ భూమి మీద ఏముండేది? బహుశా అడవి ఉండేదేమో. తర్వాత మనిషి వచ్చాడు, అడవుల్ని కొట్టేసి నగరాలు నిర్మించాడు. అలాగే ఈరోజు అదే మనిషి సిటీ నుంచి, శబ్దాల నుంచి దూరంగా వెళ్ళిపోయి వెల్నెస్ కోసం, అడవుల కోసం వెతుకుతున్నాడు. మన తర్వాత ఐడియా బాస్, అడవుల్లోని ఆ వెల్నెస్ని మీ ఇంటికి తీసుకొస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఇండోర్కి చెందిన అశ్వజిత్ ఇంకా చిత్రాంష్కి. హలో. హలో, నమస్తే. హలో, వెల్కమ్ టు ద షో. ఇప్పటి వరకు ఐడియా బాస్ స్టేజ్ లో ఇంత యంగ్ ఫౌండర్ ని నేను చూడనే లేదు. ఓకే, యంగ్ ఫౌండర్ అదిరిపోయే పిచ్కి అందరూ సిద్ధంగా ఉన్నావా? గుడ్ లక్. థ్యాంక్ యూ. యూజ్ యువర్ టైం వెల్. థ్యాంక్ యూ. టైటన్స్, వెల్కమ్ టు కియోని ఫారెస్ట్ రిచువల్. మీ అందరి ముందు ఒక చిన్న బౌల్ పెట్టాం. ఆ బౌల్ లోపల కొంచెం హ్యాండ్ క్రష్ లీవ్స్ ఉన్నాయి. మీరందరూ కొంచెం లీవ్స్ని చేతిలో తీసుకుంటారా? దాన్ని ఫీల్ అవ్వండి, దాన్ని ఆస్వాదించండి. ప్లీజ్ కొంచెం స్మెల్ చేయండి. ఇప్పుడు అఫీషియలీ అడవి మీ లోపల ఉంది. అదే కియోని. ఫ్లాషీ ప్యాకేజింగ్ లేదు, ఇందులో ఫేక్ ఫ్రేగ్రెన్స్ కూడా లేదు. కానీ ప్రకృతి నిజమైన టచ్. నేరుగా అడవి నుంచి వచ్చిన ఒక డీటాక్స్. టైటన్స్, మీ పక్కనే మట్టితో చేసిన ఒక పాట్ ఉంది. పక్కనే సీడ్స్ కూడా ఉన్నాయి. మీరు అందులోంచి ఒక సీడ్ తీసి ఆ ప్లాంటర్లో వెయ్యండి. కంగ్రాచులేషన్స్ టైటన్స్, అండ్ వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ ఆఫ్ 40,000 ట్రీస్. 8 ఏళ్లగా ఒక కొండ ప్రాంతంలో వీటిని పెంచుతూ వస్తున్నాం. ఈ రోజది ఒక బయోడైవర్సిటీ అవార్డెడ్ సైట్. ఈ కాలంలో ఒత్తిడి ఎక్కువ ఉంది, పొల్యూషన్ ఉంది, స్కిన్ కేర్ ఒక్క ఫేక్ అయిన యాడ్స్ ఉన్నాయి. కానీ మేము నిజమైన వెల్నెస్ని తీసుకొచ్చాం. ఫారెస్ట్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. ప్లాస్టిక్ అండ్ గిల్ట్ ఫ్రీ. ఇంకా ఇందులో కెమికల్స్ లేదు. ఓకే రండి, ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ని కలుద్దాం. ఈ స్కిన్ మాత్రం నరిష్ చేయదు, ఈ భూమిని, ఈ ఫారెస్ట్ని కూడా కాపాడుతుంది. ప్రెజెంటింగ్ కియోని. సూపర్. మీరు చూస్తున్న ఒక్కొక్క ప్రోడక్టు సస్టైనబుల్. మేము 60 కంటే ఎక్కువగా ట్రైబల్ కమ్యూనిటీస్కి పని కల్పిస్తున్నాం అక్రాస్ ద కంట్రీ. ఇంకా దానికి బదులుగా మాకు ఒక అద్భుతమైన వరం దొరికింది. దానికి ఉదాహరణగా ఉండేది ఇప్పుడు నా చేతిలో ఉంది. ప్రతిరోజు మీ ముందుకి పిచ్ చేయడానికి వస్తూ ఉంటారు. అందరూ ప్యూర్ అని కథ చెప్తూ ఉంటారు. ఇది ఎంతలా ప్యూర్ అని నేను ఎలా చెప్పగలను? దీన్ని మీరు చక్కగా తినచ్చు కూడా. మీరెవరు భయపడకండి, దీనికైనా ఫుడ్ లైసెన్స్ కూడా మా దగ్గర ఉంది. సో టైటన్స్, సస్టైనబుల్ వెల్నెస్ ఫీల్డ్లో విదేశాల్లో కూడా మా పేరు వ్యాపించాలనుకుంటున్నాం. దీనికోసం మా ఆస్క్ 80 lakhs ఫర్ 10% ఈక్విటీ. సో టైటన్స్, మీరు కియోనితో చేతులు కలపడానికి సిద్ధమా? అద్భుతం చిత్రాంష్. ఈ వయసులో మేము స్కూల్లో కవితల్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఇతను పిచ్చితోనే వచ్చాడు. సరే, ఈ కంపెనీలో, ఈ బిజినెస్లో నీ రోల్ ఏంటి? ఒక అన్అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ కూడా చెప్పొచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తోందంటే పర్ఫెక్ట్గా బ్రాండ్ అంబాసిడర్కి సరిపోతారు. థ్యాంక్ యూ. నాకు ఇంకా అడవి స్మెల్ వస్తూనే ఉంది. తర్వాత ప్రోడక్ట్స్ ని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో మీరు త్వరగా ప్రోడక్ట్స్ ని చూపిస్తే మేము ప్రశ్నించడం ప్రారంభిస్తాం. వై నాట్, ప్లీజ్. మా దగ్గర ఉన్న వాటిల్లో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే ఈ కార్బన్ నెగటివ్ బాడీ బటర్ బార్. దీన్ని మేము తినొచ్చు కదా? ఇది మీరు తినచ్చు. Oh. సో నేను మీకు ఈ రోజు మనం అందరం బాడీ బటర్ ని తిందాం. వీటిని మీ చేత్తో మీరే తీసుకోండి, నేను టచ్ చేయలేను. సో ప్లీజ్ ఇది తీసుకోండి. అరే పర్వాలేదు, చేత్తో రోల్ చేయండి. ఏ ఫ్రాగ్రెన్సీ లేదా, అందువల్ల ఇది ఎడిబుల్. ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్నాం. ఇది 100% వీగన్. ఒకే ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ తో తయారు చేసాం. 40 degrees వేడున్నా ఇది మెల్ట్ అవ్వదు. ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్యాకేజింగ్ కూడా చాలా బాగున్నాయి. నేచురల్ వుడ్ తో చేసినట్టుగా సార్, ఉన్నాయి. ఇది యాక్చువల్లీ రీక్లెయిమ్ ఫైన్ వుడ్. సో వేస్ట్ గా పోయే వుడ్ మనం చాలా మందికి గిఫ్టింగ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా కార్బన్ అట్మాస్ఫియర్ నుంచి సీక్వెస్టర్డ్ ని అడ్డుకుంటుంది. దీని లోపల చూసారంటే గుడిలో Fiber కొబ్బరికాయలు leaves. కొడుతూ ఉంటాం కదా, దాని ద్వారా రీజనరేట్ చేసి ఫిల్లింగ్ మెటీరియల్ తయారు చేసాం. దీని లోపల ఉన్న ప్రోడక్ట్ నిజంగానే చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఒక సైంటిస్ట్ తో మేము వర్క్ చేస్తున్నాం. ఇందులో మోడర్న్ సైన్స్, మోడర్న్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నాం. మనం వెళ్ళి కూర్చుని మిగిలిన ప్రెజెంటేషన్స్ చూద్దామా?
యూని అంటే అర్థం ఏంటో చెప్పండి. క్యోని ఇండోర్కి భూపాల్కి మధ్య ఉండే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు. ఓకే, మొదటిసారి మేము క్యోని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ నిప్పంటుకుని ఉంది. అక్కడున్న కమ్యూనిటీస్ అందరికీ ఫ్రూట్స్ అవసరమయ్యాయి, ఫారెస్ట్ నుంచి ప్రొడ్యూస్ అవసరమైంది. సో అవన్నీ దొరకనందుకు వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యి మంట అంటిస్తారు. సో లైవ్లీ వుడ్ వాజ్ అ స్టిక్. ఒకవేళ బ్రెడ్ బటర్ దొరకకపోతే సో దట్స్ సూపర్ ఇంపార్టెంట్. సో అడవి బౌండరీలో ఉన్న మనుషులకి పని కల్పించడం అన్నది చాలా ముఖ్యమని మాకు అనిపించింది. అప్పుడు అడవులని కాపాడొచ్చు, వాళ్ళని కూడా కాపాడొచ్చు. అదే చక్కటి మార్గంలో ఇన్క్లూసివిటీగా ఉంటుంది. అడవులకి వెళ్తాం, ఆకులని పువ్వుల్ని కోస్తాం, కింద పడి ఉన్న పువ్వులను కూడా తీస్తాం. వాటి సహాయంతో ఒక కషాయం సిద్ధం చేస్తాం. అది తాగగానే గొంతు నొప్పి తగ్గింది. దాని తర్వాతే వీటి సహాయంతో మనం ఏ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అనుకున్నాం, ఏ వస్తువులు కొనుక్కుందాం అనుకున్నాం. అల్టిమేట్లీ మేము సరదాగా ఉండాల్సింది సస్టైనబిలిటీలో. అదేంటంటే మన చుట్టూ ఉన్న విషయాలు, మన ఎన్విరాన్మెంట్ సేమ్ టు సేమ్ ఇఫ్ నాట్ బెటర్ మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇవ్వాలి. మేము అందరిని ఇంక్లూడ్ చేస్తేనే ఇదంతా జరుగుతుంది. నేను ఉత్తరాఖండ్లో ఉన్న ఒక అడవికి పక్కనున్న విలేజ్లో ఉన్నాను. ట్రైబల్స్ని ఇంటిగ్రేట్ చేయాల్సిన పని మన చేతిలోనే ఉందని మీరు చెప్పడం నేను ఒప్పుకుంటున్నాను. సో నేనేం చెప్పాలనుకున్నానంటే నా చేతులు ఇంకా చాలా సాఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. సో క్లియర్లీ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు? టోటల్ 2.5 సంవత్సరాల్లో అరౌండ్ 4.2 CR. మీరు మీ సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్ చేశారా? అవునండి, నా సేవింగ్సే. ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలరా? ముందు నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని, అందులో కాస్త సేవింగ్స్ ఉన్నాయి. అది కాకుండా మాకొక చిన్న బిజినెస్ కూడా ఉండేది, వెల్నెస్ అవుట్లెట్స్ మేనేజ్ చేసే లాంటిది. ఆ బిజినెస్ని మేము ఆటో మోడ్లో నా వైఫ్ చూసుకుంటోంది. కొంచెం సేవింగ్స్ అక్కడి నుంచి వచ్చాయి, కొంచెం సపోర్ట్ దొరికింది. అక్కడి నుంచే చాలా శాలరీస్ ఇచ్చాం. సో ఈ విధంగానే నాకు సపోర్ట్ దొరికింది. అశ్వజిత్, మీ బ్రాండ్ని మేము ఎక్కడెక్కడ చూడొచ్చు? ఇప్పుడు ప్రెసెంట్ గా మేము పార్క్ హోటల్స్ కి సప్లై చేస్తున్నాం, కొన్ని మ్యారియట్ హోటల్స్ కి సప్లై చేస్తున్నాం, ర్యాఫెల్స్ అయ్యింది, అక్వార్ లో ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేస్తున్నాం. మీరు ప్రైసింగ్ గురించి చెప్తారా? అంటే మీరు మార్కెట్ లో మీ పొజిషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఎలాంటి కన్స్యూమర్స్ మీ ప్రోడక్ట్ ని కొనాలనుకుంటున్నారు, దాని గురించి కొంచెం వివరించండి. ఇక్కడ 500 నుంచి 2000 రూపాయల వరకు ప్రోడక్ట్స్ ఉన్నాయి, 2500 వరకు. సో ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇన్ని రోజులు ఇలాంటి ప్రోడక్ట్ ఇప్పటి వరకు అవైలబుల్ గా లేదు. అదిగో ఆ మాయిశ్చరైజర్ ఉందే, అది మీ స్కిన్ యొక్క మైక్రోబయోడైవర్సిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో ఫిన్లాండ్ నుంచి తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్ ఉంది. 700 రకాల బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. అది 1 గ్రాములో, మేము 2 గ్రాములు యూజ్ చేసాం. ఎందుకంటే మన ఈథోస్ అది సస్టైనబిలిటీస్ ని బట్టి ఉంటుంది. అలాంటి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ని మేము యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మాకు ఏం తెలిసిందంటే ప్రీమియం నుంచి మాస్ ప్రీమియం వరకు ఉండే సెగ్మెంట్ మేము అక్కడ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం. మీరెందుకు దీన్ని షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు? కొన్ని వస్తువులు ప్రీమియం ఇంకా మాస్ ప్రీమియంలో ఎందుకు అమ్మాలనుకుంటున్నాం అంటే పెనిట్రేషన్ ఉండాలి. మీరు టేస్ట్ చేయకుండా, ట్రై చేయకుండా మీ ప్రోడక్ట్ గురించి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మేము కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం. ప్రైసింగ్ ఇస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ గో టు మార్కెట్ స్ట్రాటజీ. ఒకవేళ మీ కస్టమర్స్ ఎవరో మీకు తెలుసంటే వాళ్ళు ఎంత డబ్బు మీకు ఇస్తారని తెలిస్తే మీరు మీ ప్రైజింగ్ ని మార్చడానికో లేక తక్కువ చేయడానికో ఏ అవసరమూ ఉండదు. సందేశ్ గారు, మీరు కూడా ఇండోర్ సంబంధించిన వారే. అవును, ఏ ఊరు నుంచి పక్కనే వచ్చారు? ఉన్న అడవి అక్కడ నుంచి నుంచి వచ్చారు. వచ్చారు. ఎవరో పెద్దవాళ్ళు వస్తారు అనుకుంటే చిన్నపిల్లాడు వచ్చాడు. బెస్ట్ ఫర్ లాస్ట్. నేను తిన్నగా విషయానికి వస్తాను. మొదటి విషయం మీ వెల్నెస్ ప్రోడక్ట్. ఇంతవరకు మీరు ఎన్ని వెల్నెస్ ప్రోడక్ట్లు ఆపరేట్ చేశారు? అది అరౌండ్ 15 ఉంది. ఇవన్నీ మీరే ఓన్ గా చేస్తున్నారా? ప్రాఫిట్ మేకింగ్ లేదు, ఎందుకంటే ఆ బిజినెస్ వేరు, ఈ బిజినెస్ అవును, వేరు. వేరు కరెక్ట్. ఈ బిజినెస్ నుంచి ఆ బిజినెస్ లోకి సప్లై చేస్తున్నారు. కొన్ని సెంటర్లో మేము డిస్ప్లే చేస్తున్నాం, యూస్ కూడా చేస్తున్నాం. అవును సార్. సో 15 సెంటర్లలోనూ మీరు చెప్పిన ఈ 8 నుంచి 10 లక్షల రూపాయల సేల్, దీని నుంచి ఆ సెంటర్స్ కి వెళ్ళే అందులో సేల్ పర్సంటేజ్ ఎంత? ఇప్పటికీ కాస్త తక్కువ. నాకు తెలిసినంత వరకు నెలకు అక్కడ 50 నుంచి 60 వేల వరకు సేల్ అవుతుంది. సార్, ఇక్కడ పెద్ద ఛాలెంజ్ గా తెలిసేది ఏంటంటే మీ కంట్రోల్లో ఉన్న అంటే మీ 15 రీటైల్ సెంటర్స్ లో అక్కడే మీరు సేల్ చేయలేకపోయారంటే మీరు బయట ఎలా సేల్ చేయగలరు? అశ్వదీప్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇమీడియట్ ప్రాఫిటబిలిటీ గురించి మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా బిజినెస్ కి డైరెక్షన్ చాలా అవునండి. ముఖ్యం. ఇక్కడ కూర్చున్న టైటన్స్ దగ్గర నుంచి మీరు డబ్బు అడుగుతున్నారు కదా, సో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మీరు ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు?
మాకు చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది సోషల్ మీడియా మార్కెట్లో, అది కూడా సక్రమమైన మార్గంలో. రెండోది, కొంతమంది సీనియర్ రిసోర్సెస్ ని హైర్ చేయాలి. సోషల్ మీడియాని బాగా అర్థం చేసుకుని మమ్మల్ని ఐడెంటిఫై చేసే రిసోర్స్ కావాలి. ఓకే, మనం మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీరు కథంతా పూర్తిగా విన్నారు కదా ఈ ప్రోడక్ట్ గురించి. అడవి గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నేచర్ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఈ ప్రోడక్ట్ ని మీ దగ్గరికి ఎలా చేర్చాలనుకుంటున్నారు. సో ఆడియన్స్, ఓటింగ్ మీటర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. వీళ్ళ ప్రోడక్ట్ కి మార్కెట్ డిమాండ్ మీ అభిప్రాయంలో ఎంత ఉంటుంది. మీ టైం స్టార్ట్ కాబోతుంది, కానివ్వండి. ఆల్మోస్ట్ 50-50. 42% మంది కనిపిస్తోంది ఇది అవసరమని, అలాగే 59% మంది కనిపిస్తోంది ఇది లేకపోయినా పర్వాలేదు అని. టైటన్స్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ ఆస్క్? సో మేమనుకున్న వాల్యుయేషన్ ప్రకారం మేము ఊహించేది 80 lakhs ఫర్ 10% ఎక్విటీ. టైటన్స్, మీరు వీళ్ళతో చేతులు కలపాలనుకుంటున్నారా? ముందుగా నేనేమనుకుంటున్నానంటే మీ బ్రాండ్ కియోనీలో చాలా పాజిటివ్ విషయాలున్నాయి. ఒకటి, కియోనీ ఫారెస్ట్ యొక్క ఆరిజిన్. మీ ప్రోడక్ట్స్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను చూశాను, అవి కూడా బాగున్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే మీరు మీ బ్రాండ్ కోసం కాస్త మీరు రీఫౌండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ వెయిట్ కోసం మీ స్ట్రాటజీని మీరు రీథింక్ చేస్తే బాగుంటుందని అంటున్నాను. కాబట్టి నేను ఈ రోజు మీ బ్రాండ్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. అర్చన, మీరు? స్టార్టప్స్ లో చాలా కామన్ అయిన విషయం ఏంటంటే మీరు ఒక డైరెక్షన్ లో బయలుదేరతారు, కానీ అక్కడ చూస్తే మార్కెట్ లో వేరే ఒకటి జరుగుతుంది, లేక వేరేదైనా జరిగి దాంట్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది ఫౌండర్ కి చాలా ఇంపార్టెంట్ జర్నీ. సో నేను మీకు మార్కెటింగ్ కి హెల్ప్ చేయగలను. సో మీరు మీ డిజిటల్ యాప్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ నేను మీకు యాక్టివ్లీ ఐ కెన్ హెల్ప్ యూ. బట్ ఇన్వెస్ట్మెంట్ లో నాకు తెలిసి మీరు చాలా ఎర్లీగా ఉన్నారు. బట్ మార్కెటింగ్ లో వీ కెన్ డెఫినెట్లీ వర్క్ విత్ యూ టు హెల్ప్ యూ గెట్ దట్ స్ట్రాటజీ. మీరు ఇప్పుడు వెళ్ళే డైరెక్షన్, ముందు మీరు ఎప్పుడు మీ వైఫ్ మేనేజ్ చేసే 15 స్టోర్స్లో అక్కడ మీ సేల్స్ ఇప్పుడు మీకు ఉండే కరెంట్ సేల్స్ కంటే 50% ఎక్కువగా ఉంటే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు నేను మీ ఇండోర్కి వచ్చి వెళుతూ ఉంటాను. అప్పుడు ఏదైనా పొటెన్షియల్ ఉందంటే డెఫినెట్లీ ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ విత్ యూ. కానీ ఈ స్టేజ్లో ఈ రోజు నేను మీకు ఇన్వెస్ట్ చేయలేను. ఓకే, సో డెఫినెట్లీ మీరు ఇక్కడ నుంచి ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు. మీకు ఒక గిఫ్టింగ్ కంపెనీ ఉందని చెప్పారు. సో డెఫినెట్లీ నా గిఫ్టింగ్ ఆర్డర్ మీకు ఇస్తాను. మా గిఫ్టింగ్ కంపెనీలో మీ ఆర్డర్స్ ని డిస్ప్లే కూడా చేయొచ్చు. మా వల్ల మీ ప్రోడక్ట్స్, మీ బ్రాండ్ని మేము ఎంతవరకు ప్రమోట్ చేయగలమో డెఫినెట్ గా మేము మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి నేను ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నేను మీకు ఏ హెల్ప్ చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం, నేను చిత్రాంశ్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో ఈయన ఎంత కాన్ఫిడెన్స్ తో మన అందరితో తన బిజినెస్ గురించి చెప్పారు. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, తనే మీ బ్రాండ్ అంబాసిడర్. అవును, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐడియా బాస్ వేదిక మీదకి వచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్.